అందరికీ హాయ్ అండి. శనివారం మార్నింగ్ ఇంక బాబా వారికి పూజ అయితే ఇలాగ అయిపోయింది. కాకపోతే ఇంక 2 అరటి పళ్ళు ఉంటే అవి పెట్టి పూజ అయితే ఇలా చేసుకున్నాను. ఇంకా రెడ్ మందారాలు చూస్తారా, బాగున్నాయి కదండి. క్రీమ్ కలర్ మందారాలు, మన పింక్ పువ్వులు, ఇంకా మనకి అన్ని రకాల మందార చెట్లు ఉన్నాయి కాబట్టి కొంచెం కొంచెం పూస్తున్నాయి కదండి. మొత్తం 5 కలర్స్ ఉంటాయండి మన దగ్గర. ఇంకా ఎక్కువగా అయితే 4 అలా పూస్తున్నాయి. ఇంకా అవే పెట్టేస్తున్నాను కూడా. ఇంకా స్వీట్ అయితే చూసారా, ఇంకా ఇది వాము అదేంటి పచ్చిమిర్చి, వాము, ఉప్పు కళ్ళు వేసి పేస్ట్ చేశాను కదండి. మొత్తం అలాగా ఆరిపోవాలన్నమాట. పొడి పొడిలు ఆడుతూ ఉండాలి. అదైతే మాత్రం బాగా ఆరిపోయింది, ఇక్కడ ఎండిపోయింది. ఆ తర్వాత ఇంకా డబ్బాలో వేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్లోకి మళ్ళీ దాన్ని ఆయిల్లో అదేండి పప్పు నూనె కానీ అంటే వేరుశనగలు ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ వేసుకొని ఇంకా దాన్ని అందులో కొంచెం ఎండుమిర్చి అటువంటివి వేసి కొద్దిగా జీలకర్ర వేసి బాగా వేగనిచ్చి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా వేడి రైస్లో వేసుకొని తిన్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఒకసారి వేసుకొని తిన్నవాళ్ళు కంపల్సరీ ఇంకొకసారి వేసుకోవాలనిపిస్తుంది. పిల్లలకు కూడా చాలా బాగుంటుంది కూడా. ఇక్కడైతే నేను పైకి వచ్చాను కదా ఎలాగానో, ఇంకా అదండి ఇంకోసారి ఎండలో పెడదామని ఒక 2 రోజులు పెట్టేసి డబ్బాలు వేద్దామని. ఈ లోపు మందార పువ్వులు ఉన్నాయండి, సరే అవి కూడా కోసేద్దాం కదని ఇంక ఇలాగైతే కోస్తున్నాం. చెప్తున్నాను కదండి, మన చెట్టుకి అన్ని పువ్వులు అన్ని కలర్స్ పోస్తున్నాయి. నందివర్ధన, ఈ పచ్చిమిర్చి మందారం, అదేంటి పచ్చిమిరపకాయ మందారం, ఇవైతే మొగ్గలు చాలా ఎక్కువ ఉంటున్నాయండి. కాకపోతే నేను పువ్వులు గబుక్కుని అలా వేసాను కదా, అప్పుడైతే కొంచెం బాధ అనిపించింది. అది కూడా ఇప్పుడే వీడియోలో చూస్తే అదేంటి నేను అలా వేసానా అనిపించింది. దేవుడి పెట్టే పువ్వులు కదండి, ఇంకా మనం అలాగ వేయకూడదు కూడా, చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. కాకపోతే నేను అనుకోకుండా చిన్న మిస్టేక్ వల్ల గబుక్కుని అలా వేసేసాను అనమాట అండి. ఇంకా ఎండ ఒకటి ఎక్కువ ఉంది కదండి, దానివల్ల నేను ఆలోచించలేకపోయాను. ఇప్పుడు చూస్తే బాధ అనిపించింది. ఇంకా పువ్వులు పట్టుకొని కిందకైతే వచ్చేస్తున్నాను. ఇంకా కిందకు వచ్చిన తర్వాత ఇంకోండి ఇవి పువ్వులు అయితే ఇవి వచ్చినాయి. ఇంకా ఇలా డబ్బాలో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఎలాగ పూజ అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ డే బాబా వారికి పెట్టడానికి ఉంటాయి కదా. ఇంకా టిఫిన్ అయితే ఇడ్లీ అండి. టిఫిన్ చేసేసి స్వీట్ ఇక్కడ పెట్టేసి ఇంకా చిక్కుడుకాయలు ఉంటే ఆ చిక్కుడుకాయలు మాత్రం కోస్తున్నాను. అదండి కోసేసాను అన్నీ రెడీ చేసుకొని. ఇక్కడ చిక్కుడుకాయ అందులో మా ఇంట్లో బాగా ఇష్టమైంది ఎవరికంటే స్వీటీకి అండి, చాలా చాలా ఇష్టం స్వీటీకి అయితే చిక్కుడుకాయ. కానీ ఒకటే అండి మర్చిపోయాను దానికి పచ్చి చిక్కుడుకాయ ఇవ్వడం. అందులో ఫ్రెష్ది అయితే ఇచ్చినా తింటుంది. కాకపోతే నేను మర్చిపోయి ఇంకా టైం అవుతుంది కదా, అప్పుడే లక్ష్మి గారు కాల్ చేశారండి. చాలా టైము మాట్లాడుతూ ఒక 1 అవర్ అన్న మాట్లాడుతూ ఉన్నానేమో. ఇంకా లక్ష్మి గారితో మాట్లాడిన తర్వాత ఇంకా అప్పటికి లేట్ అయిపోతుందని ఇంకా గొప్పగా ఆవిడతో మాట్లాడుతూనే చిక్కుడుకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా తర్వాత ఇలా కర్రీ వేస్తాను నేను స్టవ్ మీద అంటే సరే అని పెట్టేశారు. ఇంకా తర్వాత ఇంకా ఆనియన్స్ టమాటా కట్ చేసి ఇంకా స్టవ్ మీద కూర కూడా వేసేసాను అనుకోండి. ఇంకా అక్కడితో పని అవుతుంది కదా. ఇంక ఈ రోజన్నా మొక్కలకి మట్టి వేద్దాం, అదే అండి అన్నీ కలిపిన ఇంకా రకరకాలు వేస్తారు కదండి మందులతోని, ఇంకా అది వేద్దాం అనుకున్నాను. కాకపోతే అది కూడా ఈరోజు మర్చిపోతున్నాను అండి. వేద్దాం అనుకున్నదల్లా మర్చిపోవడం అయిపోతుంది. ఇంకా గిన్నె స్టవ్ మీద పెట్టేసి ఇంకా ఆయిల్ అది వేస్తున్నాను. కూర అయితే ఇంకా స్టవ్ మీద వేస్తాను అనుకోండి. రైస్ కూడా పక్కన పెట్టాను కదా, ఇంకా రైస్ కొంచెమే లేండి చిన్న దానితో పెడతాను, ఎందుకంటే స్వీట్కి మాకే కాబట్టి ఇంకా ఎక్కువ ఏమి పెట్టను, లైట్గా కొంచెమే. ఇంకా అందులోది కొంచెం ఈవినింగ్కి స్వీట్కి ఉంటుంది, అది ఈవినింగ్ అయితే పెట్టేస్తాను దానికి. ఇంకా ఆనియన్స్ అది వేసేస్తున్నాను. ఇంకా చిక్కుడుకాయలు కూడా కడిగి పక్కన కడిగేసి మళ్ళీ కొంచెం వాటర్ వేసి ఆడ పెట్టాను, కొంచెం ఫ్రెష్గా ఉంటాయి కదా అన్నట్టుగాను. ఇంకా ఇలాగా ఆనియన్స్ అన్నీ కట్ చేశాను, ఒక మొక్క మాత్రం ఉండిపోయింది, అది కట్ చేయలేనట్టుంది. ఇంకా అది వేడిగా ఉన్న చేతితో తీసేసి మళ్ళీ కట్ చేస్తున్నా. తీసేటప్పుడు అబ్బాయి ఎంత వేడిగా ఉందో తెలిసేయండి. అయినా సరే మనం కొంచెం భయం అనుకొని కాలింది పెయిన్ వస్తుందని అనుకొని వదిలిస్తామనుకోండి గిన్నె పడిపోతుంది, ఇంకా అవన్నీ కింద పడిపోతుంది. అందుకే కొంచెం మంట అనిపించినా సరే కొంచెం అలాగే జాగ్రత్తగా తీసుకొని పక్కన పెట్టి మళ్ళీ కట్ చేసి అందులో వేసేసాను. వేసేసిన తర్వాత సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా మెల్ట్ అవుతాయి కదా, ఆనియన్స్ కూడాను తొందరగా ఉడుకుతాయి కూడా. ఇంకా అందుకని ఇంకా వేసేసి ఇంకోండి చిక్కుడుకాయలు కొంచెమే ఉన్నాయి, అంటే కొన్ని పాడైపోయినాయిలేండి. ఇంకా ఈ 4 days 5 days అయినాయి చిక్కుడుకాయలు తీసుకొని. ఇంకా అందుకే ఇంకా కొద్దిగా అయింది. ఇంకా స్వీటీకి అయితే మాత్రం కూర వేసి ఇదిగోండి వేడిగా అన్నం పెడుతున్నా. దానికి చిక్కుడికాయ అంటే చాలా ఇష్టం కదా, ఎలా చూస్తారు చూడండి, చిక్కుడికాయ స్మెల్ రాగానే లేచి వస్తుంది. ఇంకా అన్నం తిందిగా లేకు అని అంటే ఎలా చూస్తుంది చూసారా, ఇంకా అన్నం తినడానికి రెడీ అవుతుంది అన్నమాట. నోరు చెప్పరిచ్చిందంటే ఇంకా దానికి బట్టి పెడితే భలే అందం అనిపిస్తుంది కదండి స్వీటీకి. ఈ మధ్య నేను కూడా కొంచెం వీడియో చేసేటప్పుడు కొంచెం అదే అండి కొంచెం హెల్త్ ఇది ప్రాబ్లం వల్ల నేను మధ్యలో ఒక్కొక్క రోజు పెట్టలేకపోతున్నాను. అయ్యో అదే పెట్టలేకపోతున్నాను అని అనిపిస్తుంది. కానీ మనం
మానకూడదు కదా, అందుకే రెండో రోజున గుర్తుగా అలా పెట్టేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా నేనైతే చిక్కుడుకాయ టమోటా కర్రీ ఇలా చేసి దగ్గరగా ఇంకా అప్పడాలు, టమోటా రసం ఉంది కదండి, టమాటా రసం ఇదిగోండి. ఇంకా ఇది ఈరోజు లంచ్ అయితే ఇలాగా ప్రిపేర్ చేసాను. ఇంకా అప్పడాలు స్వీట్కి చాలా ఇష్టం ఇది కూడాను. ఇంకా చూడండి అప్పడాల కోసం ఎలా చూస్తుంది. అది ఇంకా పుచ్చకాయ వాటర్ మెలన్ తీసుకొస్తే ఇంకా అది నేను కట్ చేసుకొని తింటానండి. ఎందుకంటే మామూలుగా నాకు తినడం రాదు సరిగ్గాను. ఇంకా నేను ఎప్పుడు వాటర్ మెలన్ కట్ చేసుకుంటే తింటాను ఎక్కువగాను, ఇలా చిన్న చిన్న పీసెస్ కింద. కానీ బెల్లే తింటారండి చక్క అలా పుచ్చకాయ పరంగా అదే వాటర్ మెలన్ పట్టుకొని తింటారు. కానీ నాకు రాదు ఎందుకో, మొత్తం అంతా అయిపోద్ది, లేకపోతే కిందన పడిన పడిపోతుంది. అందుకే నేను అలా తినడం కన్నా ఇలా ముక్కలు కట్ చేసుకొని తినడం నాకు కొంచెం ఇష్టం కూడా. లేకపోతే జ్యూస్ ఈవినింగ్ టైంలో అయితే మాత్రం పైకి వచ్చిన తర్వాత మొక్కలకు వాటర్ వేస్తూ ఇంకా ఇది తమలపాకు మొక్క చూసారా, ఎండ వల్ల ఏమోనండి చిన్న చిన్న ఆకులు అయిపోతున్నాయి. కాకపోతే కొంచెం గ్రో అవుతుందిలేండి. దీంట్లో బంతి మొక్క ఉంది చూసారా, అది తీసేసి వేరే దాంట్లో షిఫ్ట్ చేసేయాలి, లేకపోతే అది కూడా పాడైపోతుంది. ఇంకా మన మారేడు దళం చూసారా, కట్ చేసిన తర్వాత చక్కగా గ్రో అయింది. ఇంకా చక్కగా పచ్చగా ఉంటుంది అన్నమాట. ఏంటంటే మనం వాటర్ వేసి రోజు వేస్తాను కాబట్టి ఇంకా హెల్తీగా ఉందండి. లేకపోతేనా అప్పుడు చూసారు అసలు ఆకులు లేవు, ఇంకా అనవసరంగా పాడైపోతుందేమో అని అనిపించింది. ఇంకా మన నిమ్మ చెట్టు ఇప్పుడైతే ఇంకా మారేడు దళం చెట్టు చాలా బాగుంది కూడా. ఇంకా నిమ్మ చెట్టు అయితే మాత్రం ఇంకా ఇలా ఉంది. అందులోనే మందార మొక్క ఉంది కదండి, అందులో కట్ చేసేయాలండి. వేరొకటి మళ్ళీ వేరే దాంట్లో వేస్తే కొంచెం చిగురు వస్తుందేమో. ఎందుకంటే ఈ మొక్క మందార మొక్క దొరకడం అంటే చాలా కష్టం. నాకు ఆ మొక్కని నిడదవోలు నుంచి రఘుగారు తెప్పించి ఇచ్చారన్నమాట అండి. వాళ్ళు రఘుగారు నిడదవోలు వెళ్తే వాళ్ళ అమ్మగారి ఇంటికి అప్పుడు నాకు అది తీసుకొచ్చి ఇచ్చారు. చాలా చాలా పెద్ద పువ్వులు మాట అండి, మంచి కలరు. కానీ ఇందులో వేసిన తర్వాత నిమ్మ చెట్టు వచ్చింది కదండి, దానివల్ల ఇంకా చెట్టు అయితే పాడైపోయింది. అందుకే ఆ చెట్టుని మళ్ళీ నేను అదే అండి చిగురు వచ్చేలా చేయాలనుకుంటున్నాను. ఇక్కడ వాకింగ్కి చూసారా అసలు ఖాళీ లేదు. మన బంతి మొక్కలు చూసారా చక్కగా పువ్వులు 2 కలర్స్, ఈ డార్క్ ఎల్లో మామూలు ఎల్లో. ఇంకా నేను మొక్కలకి అన్ని నీళ్ళు పోసేసి మళ్ళీ కిందకు వచ్చాను. అదిగోండి వాము పచ్చిమిర్చి పౌడర్ చూసారా చక్కగా ఆరిపోయింది, మెత్తగా ఉండి పేస్ట్గా ఉన్నది. పౌడర్ కింద చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా మనకి బాగుంటుంది, పాడవద్దు. దాన్నే మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో అయినా స్టోరేజ్ పెట్టుకోవచ్చు. ఇంకా 1 ఇయర్ అలాగైనా ఉంటుందండి, అస్సలు పాడవదు. ఇంకా నేను ఈ నైట్కి అయితే మాత్రం అరటి పండుతో జ్యూస్ చేస్తున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసి అరటిపళ్ళు, పాలు, షుగర్ వేసేసాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు నానబెట్టానండి కొంచెం. ఇంక ఈ మొత్తము జ్యూస్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసి అప్పుడు ఇంకా ఈ బాదం ఉంది కదండి, దాన్ని కూడా కొంచెం అదండి పై పొర అంతా తీసేసి కట్ చేసి వేసేస్తాను. కానీ ఈ అరటిపొడి జ్యూస్ అని చూసారా చల్లగా ఉంటుందండి, మన హెల్త్కి కూడా మంచిది కదా. అందులో నేను మామూలు అరటిపండు అయితే అంత ఇంట్రెస్ట్గా తిన్నాను. చక్కెరకి వెళ్ళి ఇంకోండి ఇప్పుడు రెడ్ కలర్ అరటిపళ్ళు ఉన్నాయి కదా అవి మాత్రమే. కానీ ఈ రెడ్ కలర్ అరటిపండు మాత్రం జ్యూస్కి చాలా చాలా టేస్ట్ ఉంది, చాలా బాగుంది కూడా. ఇంకా దాంట్లోనే సబ్జాలు వేసుకున్నాం అనుకోండి నానబెట్టి, అబ్బాయి ఎంత బాగుంటుంది అనుకున్నారు పిల్లలు అయితే. ఇంకా కావాలంటారు కూడా, తాగే కొలది తాగాలనిపించి ఇలా ఉంటుంది. ఇలాగ సబ్జాలు కానీ మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని మనం ఇలా చేసుకున్నాం అనుకోండి చక్కగా టిఫిన్ కానీ రైస్ తిన్న తర్వాత కానీ తాగితే బలి చల్లగా. అందులో సమ్మర్ కదా ఇంకా మనకు చల్లగా ఉంటుంది కూడా, చాలా బాగుంటుంది మనం మార్నింగ్ లేచేసరికి. అందులో మాకు ఎప్పటి నుంచి అలవాటు అపార్ట్మెంట్లో కూడా ఇంకా నైట్ 11 ఆ టైంకి కూడా జ్యూస్ చేసుకొని తాగడము. ఇంకా అదే అలవాటు. ఇంకా ఈ మధ్యన కూడా బాగా అదే ఇంకా అవుతుంది మాట అండి, కంటిన్యూ అవుతుంది. ఇంకా ఇలా అయితే జ్యూస్ అది చేసేస్తున్నాను కదా. కొద్ది గిన్నెలు ఉన్నాయండి బాబు, గిన్నెలు కడగాలి. ఇంకా మనకి ఎలాగున్నా సరే అవి కడగడం అవ్వదు కాబట్టి మనమే చేసుకోవాలి. అందులో హెల్త్ బాగున్నా బాగోపోయినా చేసుకోవాలి కాబట్టి ఎందుకో చాలా బద్ధకంగా అనిపిస్తుందండి ఈ మధ్యకాలంలో అయితే నాకు చేయడానికి. ఈ మధ్యకాలం అని కాదు, 6-7 డేస్ నుంచి అయితే మాత్రం చేయాలంటే చేయలేకపోతున్నాను పని కూడా. అలా ఉంది అనిపిస్తుంది. ఇంకా ఏం చేస్తాము, ఇంకా చేయాలి కాబట్టి ఇంకా జ్యూస్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనుకోండి, ఇంకా వచ్చేసరికి అయితే కూలింగ్ అవుతుంది. ఇంకా అప్పుడు తాగడానికి కూడా బాగుంటుంది కదా. పాప మా స్వీటీ అడుగుతుందండి, మా కాదు మన స్వీటీ ఇంకా జ్యూస్ వేయమని అడుగుతుంది. నేనే వేయను, ఎందుకంటే దానికి
స్వీట్ పెట్టొద్దన్నారు కూడా డాక్టర్లు. దానికి సర్జరీ చేసినప్పుడు అయితే స్వీట్స్ కానీ ఇంకా ఫిష్ కర్రీ ఒకటి అవి పెట్టొద్దన్నారు అనమాట అండి. అందుకే అప్పటి నుంచి దానికి ఏం పెట్టను. కానీ దానికి జ్యూస్ అంటే చాలా ఇష్టం, తాగుతుంది. కానీ పెట్టకూడదు కాబట్టి అందులో మళ్ళీ ఐస్ క్రీమ్ ఒకటి, నాకులాగా చాలా ఇష్టమండి దానికి ఐస్ క్రీమ్ కూడాను. ఇంకా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అవి కట్ చేసి వేస్తున్నాను. బాదం అవి అదండి, జీడిపప్పు ఉంటాయి కదా, అవి కాయలాగా అదండి, పప్పులా ఉందన్నమాట. దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేస్తే బాగుంటుంది కదా మనం తాగేటప్పుడని ఇంకా కట్ చేసి వేస్తున్నాను. ఇంకా బాదం కూడా ఉంది, పైపొర అంతా తీసి దాన్ని కూడా వేసేయాలి. ఇంకా ఇక్కడ వాయిస్ చెప్తున్నానండి. మా పక్కన టీవీ సౌండ్ చాలా పెద్దది పెట్టినట్టున్నారు, కొంచెం కొంచెం సౌండ్ వినిపిస్తుంది చూసారా. ఇంకా ఒక్కొక్కసారి అలాగే వినిపిస్తూ ఉంటుందండి. ఇంకా వీడియో ఏ నైట్ ఏమో వాయిస్ చెప్దాం అనుకుంటాను, కానీ అప్పుడైతే మనకు చెప్పే ఓపిక పోతుంది ఇంట్లో పని అంతా చేసేసరికి. ఇంకా చెప్పే ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు. మన జీడిపప్పు ఫేవరెట్ మాట అండి మనకి. అందుకే ఇంకా ఇప్పుడు జీడిపప్పు ఉన్నా సరే ఇంట్లో నేనే ఫస్ట్ తింటా. అందుకే మా ఇంట్లో జీడిపప్పు ఒకటి, ఇంకా నెక్స్ట్ వేరుశెనగ గుళ్ళు ఒకటి, ఈ రెండు మాత్రం బాగా అవుతాయండి. ఇంకా అన్నీ వేసేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఒక్క అరటిపండు మాత్రం ఇలా ముక్కలు కట్ చేసి వేస్తున్నాం. మనం తాగేటప్పుడు ఇంకా డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా అరటిపండు కట్ చేసిన ముక్కలు కానీ తగులుతుంటే భలే ఉంటుంది, చాలా బాగుంటుంది కదండి. బాగుంటుంది కూడా. మనం బయట ఇలా చేసింది కొనాలన్నా చాలా రేటు ఉంటుంది కూడా. అందులో ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయినాయి కదండి. జ్యూస్లు కూడా ఇంతవరకు 40 అలా ఉండేది, ఇప్పుడైతే ఇంకా 60 అదేండి 60 రూపాయలు అలాగ అయిపోతుంది కూడా. ఇక నేనైతే ఇదిగోండి ఇంకా ఇలా అయితే చేశాను. కొంచెం అదేండి ఇలా చూస్తే కొంచెం పలచగా ఉన్నట్టుంది, కానీ రియల్గా అయితే పలచగా ఏమీ లేదు, బాగుంది. మళ్ళీ మీరు పలచగా చేసాను అని అనుకుంటారేమో. ఇదిగోండి గింజలు చూసారా, మళ్ళీ షుగర్ సరిపోయిందా లేదా అని టేస్ట్ చేస్తున్నా, కానీ చాలా బాగుంది. కూలింగ్ అవుతే ఇంకా బాగుంటుంది. అందులో నేను ఐస్ ముక్కలు అవి పెట్టడం లేదు. ఫ్రిడ్జ్లో కూడా ఐస్ ముక్కలు పెట్టాలి బాక్స్తో, ఎందుకంటే ఇప్పుడు ఏమైనా జ్యూస్లు వేసుకున్నాం అనుకోండి, గవ్వుకుని ఐస్ ముక్కలు కావాలి కదా, ఇంకా అవి పెట్టాలనుకుంటున్నాను. ఇంకా వాటర్ ఒకటి పట్టాలండి బాటిల్స్లోని. ఇంక ఈ మధ్యన అదండి పైన అంతా వర్క్ పని అయింది అనుకోండి, అప్పుడు మంచినీళ్ళు పడదాం కదని అవి కూడా పట్టడం మానేసాను. ఎందుకంటే పైన చేస్తుంటే అదంతా మళ్ళీ కింద పడుతుంది కదండి, ఇంకా అందుకోసమని. నేనైతే కొంచెం వాటర్ తాగి అందులో వాటర్ బాగా తాగుతానండి. ఇంకా ఏ పని చేస్తున్నా సరే ఇంకా మంచినీళ్ళు తాగుతానే కదా మనకి కూడా. ఇంకా ఇక్కడైతే మాత్రం ఇగోండి మిక్సీ ఇవన్నీ ఉన్నాయి కదా, లోపల పెట్టేస్తున్నాను. చాలా మట్టి పెట్టేసాను, ఇంకా కొంచెం ఉన్నాయి. గ్రైండర్, మిక్సీ, ఇవి అయితే మాత్రం ఓవెన్, మైక్రో ఓవెన్ అండి. ఇంక ఈ 3 కొంచెం పెద్దవి కాబట్టి అవి మళ్ళీ పక్కన బయట పెట్టేస్తాను. ఎందుకంటే మళ్ళీ వాటి మీద పడ్డాయి అనుకోండి చిరాగ్గా కనిపిస్తుంది కదా సిమెంట్ అదిని. పైన స్లాబ్ కూడా అది వంటగదిలో చిన్న స్లాబే కాబట్టి ఇంకా వైట్ పెయింట్ కూడా వేయాలి. ఇంకో కొంచెం రైస్ ఉండిపోయింది, మార్నింగ్ చెప్పాను కదండి, అదే రైస్ స్వీటీ తింటుంది, నేను తింటాను. మళ్ళీ కొంచెం ఉంటే సాయంత్రం స్వీటీకి పెట్టేస్తాను అనమాట. ఇంకా దానికైతే ఇంకా చిక్కుడుకాయ కర్రీ కొద్దిగా ఉందలేండి, దాంట్లోనే ఇంకా రైస్ వేసేసాను. ఇంకా అది కూడా కలిపేసి పెట్టేద్దామని కొంచెం దానికి పెట్టేసిన తర్వాత గిన్నెలు ఉన్నాయి కదండి, ఇంకా అవి కూడా కడిగేసి పక్కన పెట్టేస్తే పని అవుతుంది. ఇప్పుడైతే స్వీట్కి రైస్ పెడదాము అని మళ్ళీ ఇక్కడ కొంచెం క్లీన్ చేసేసి అప్పుడు పెడదాను మళ్ళీ పక్కన పెట్టాను. ఇంకా కొద్దిగా ఆయిల్ అప్పడాలు అవి వేపాను కదండి, అదైతే మాత్రం మిగిలిపోయింది కొంచెం, అది ఇలా చిన్న బాక్స్లో వేసేస్తాను. అది గిన్నె ఉంది చూసారు, అది ఓన్లీ అప్పడాలు వేపడం కోసమే. కొంచెం ఆయిల్ తక్కువ పడుతుంది మనకి, బాగా వేయగానే చక్కగా మునిగి తేలుతున్నట్టుగా వస్తాయి కదండి, అందుకని నా చిన్న దాంట్లో వేస్తాను. అది నేను ఎంత కొన్నాను తెలుసండి, ఆశ్చర్యపోతారు. 10 రూపీస్ అండి ఆ చిన్నది. అదేంటి నూకాలమ్మ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఉగాది రోజు అది తీసుకున్నాను అనమాట. బాగుంది కదా, అదొకటి ఇంకొకటి కూడాను 10 రూపీస్ మాట అండి, 10 రూపాయలే. కానీ భలే నాకు వంటకు పనికి వస్తుంది కూడా. ఇప్పుడు కాదులేండి, లాస్ట్ ఇయర్ కూడా కాదు, అది కొని అప్పుడే 5 years అవుతుందేమో. కానీ నాకు బాగుంది, సేమ్ ఉండేదైనా కొంచెం అదే అండి, కొంచెం అప్పడాలు వేసుకోవడానికి తాలింపులు గట్ట బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇక్కడ అన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ పెట్టేస్తున్నాం లోపల, అన్నీ ఖాళీ చేసి. ఇంకా ఇవి కవర్లు అండి, అదే ఫ్రిడ్జ్ కవరు. నేను అది కొద్దిగా చినిగిందని ఏం చేశానంటే బయట పాడేయకుండా ఇలా కట్ చేసేసి ఇంకా అలమర్లు అయితే అలా వేసాను. మనకు చూడడానికి బాగుంటుంది, ఇంకా వాష్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది కదా. అదే పేపర్స్ వేస్తే ఏమవుతుందంటే ట్రిప్కి మార్చవలసి వస్తుందండి. అంతేకాదు కొంచెం ఆయిల్ ఏమైనా జిడ్డు ఉన్నా సరే చిరాగా నానిపోయి అదంతా అక్కడ అదేండి ఇది ఉంది కదా సిమెంట్ పలక, దానికి మొత్తం అంటిపోతుంది. అరకి
అంటికిపోతుందన్నమాట అండి. అందుకని నేను ఇంకా ఇలాగా తీసేసాను అనమాట. కొంచెం ఒక్కొక్కటి నాకు సరిగ్గా ఎలా చెప్పాలో అర్థం కాదు, అందుకే నేను అదే మాటని కొంచెం 2 విధాలుగా చెప్తున్నానండి. అందుకే మీరు అర్థం చేసుకుంటారని మళ్ళీ చెప్తాను, ఏమనుకోకండి. నాకు కొన్ని విషయాల్లో సరిగ్గా చెప్పడం రాదండి. అంటే ఒక్కొక్క విషయం ఉందనుకోండి, దాన్ని ఏమంటారని ఆలోచించి చెప్తాను అనమాట. నాకు మామూలుగా ఎవరితో మాట్లాడేటప్పుడు అయితే అర్థం కాలేదనుకోండి, నాకు అర్థం కాలేదు అని చెబుతాను. ఇంక ఇప్పుడైతే అర్థం కాలేదని చెప్పడానికి ఉండదు కదండి, మీరు చెప్పటానికి అదే కొంచెం అర్థమవుతుంది అర్థమవుతుంది అన్నట్టుగా ఉంటుంది కాబట్టి ఇక నేనైతే ఇంకా స్టవ్ దగ్గర కూడా మొత్తం క్లీన్ చేసేసాను కదా. ఇంకా గిన్నెలు అయితే మాత్రం కడిగేస్తున్నాను. ఇంకా ఏమన్నా ఉన్నాయని పైకి చూస్తున్నాను. ఎందుకు పైకి చూస్తున్నాను అనుకుంటారేమో, ఇంకా పైన ఒకటి ఉందండి, అందులో కూడా ఖాళీ చేసేయాలి. సరే ఇప్పుడైతే ఇంకా గిన్నెలు కడిగేసిన తర్వాత కొంచెం పని చూసుకొని అవి కూడా ఖాళీ చేసేస్తానండి. ఎందుకంటే ఇది అవుతే కానీ నాకు పైన వర్క్ అవుతే కానీ ఇంకా నాకు వంటగదిలో అవన్నీ కడిగి అదండి శుభ్రం అదండి మళ్ళీ ఏమన్నా పెట్టుకోవడానికి కూడా కుదరదు. ఆ గిన్నె స్టాండ్ ఉంది చూసారా, అదొకటి గిన్నె స్టాండ్ శుభ్రం కడగాలండి. అక్కడ కడగాలి, మళ్ళీ టైల్స్ ఉన్నాయి కదండి, అదంతా మళ్ళీ శుభ్రం క్లీన్ చేసి ఇంకా మొన్న చూసారు మీషోలో ఒకటి బుక్ చేసాం కదండి, అది బిగించాను. మొత్తం 3 డబ్బాలు పడ్డాయి, 4 డబ్బాలు పడ్డాయి గరిట్లు అవి పెట్టుకోవడానికి స్పూన్లకి. కాకపోతే అది ఊడిపోయింది. నేను కూడా ట్రై చేశాను కదా, నా వల్ల అవ్వలేదు. అదొకటి బిగించాలండి. ఈ పని అవుతే కానీ మొత్తం వంటగదిలో సామాను అంతా సర్దడానికి మళ్ళీ మామూలు యథాస్థాయికి రావాలంటే ఇంకా అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి, అదండి నీట్గా సర్ది పెట్టుకోవాలి. ఇక స్వీటీకి అయితే అన్నం అయితే కలిపేస్తున్నాను చెప్పాను కదండి, కొంచెం కూర ఉందండి అని ఇంకా ఆ కూర వేసి పెట్టేస్తున్నాను. అందులో దానికి నచ్చిన కూర బాగా ఏంటంటే చిక్కుడుకాయ కూర ఒకటే అండి, మళ్ళీ టమాటా పప్పు, ఈ 2 చాలా ఇష్టం. బంగాళదుంప కూడా చాలా ఇష్టం లేండి. కాకపోతే నేను చాలా తక్కువ బంగాళదుంప వండనండి, తక్కువని కాదు సాధారణంగా వండను. ఇంకా స్వీటీ అయితే చూసారా చిక్కుడుకాయ కూర కదా, ఇంకా వచ్చి రెడీగా కూర్చుంది, అన్నం అయితే తినేసింది. ఉంటానండి నెక్స్ట్ వీడియోలో.